రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధికి చిరునామాగా మారుస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధికి చిరునామాగా మారుస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని గెలిపించాలని కోరుతూ భీమవరం డిఎన్ఆర్ కళాశాల ఆడిటోరియంలో మంగళవారం సదస్సు నిర్వహించారు. కేంద్ర మంత్రితో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గ అధ్యక్ష కార్యదర్శులు జీవి నరసింహరాజు, గాదిరాజు బాబు తదితరులు మాట్లాడారు. చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థి రాజశేఖరం మాట్లాడుతూ ఎమ్మెల్సీగా గెలిపిస్తే నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మిత్రులు కింద స్థాయి నుండి కూడా ప్రజల్లో కలిసి మమేకమై పనిచేసినటువంటి వ్యక్తి అయినటువంటి శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారి మద్దతు కోరడం కోసం ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా కలవడం. వేదిక మీద ఉన్నటువంటి పేరాబత్తుల రాజశేఖరం గారు ఈయన కూడా తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా చిన్న కుటుంబంలో పుట్టి కష్టపడి పనిచేస్తూ పార్టీ కోసం పనిచేసిన సందర్భంలో ఇవాళ శాసనమండలి అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం వచ్చింది. ఈయన కూడా గ్రాడ్యుయేట్, అందరి సమస్యలను కూడా అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తి. ఇటువంటి వచ్చి మనంతా కూడా ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉన్నది. మనందరి బాధ్యతగా కూడా అది గమనించి రాజశేఖరం గారికి పెద్ద ఎత్తున మనం మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. కానీ గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసే విధంగా, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసే విధంగా, ఏ వ్యవస్థ కూడా ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనేటువంటి పరిపాలించినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో, ప్రపంచంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి, ఎయిడెడ్ పాఠశాల వ్యవస్థను సర్వనాశనం చేసి, ఉపాధ్యాయుల హక్కులను కాలరాసిన గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. చదువుకున్నటువంటి నిరుద్యోగుల కోసం గత 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఇటువంటి బీఈడీ చదివినటువంటి విద్యార్థుల కోసం, ఇలా పార్ట్ టైం పనిచేసేటువంటి టీచర్స్ కోసం ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. నేను విమర్శ చేయడం లేదు, దయచేసి గ్రహించాలి. రిక్రూట్మెంట్ లేదు ఈ రాష్ట్రంలో. ఎయిడెడ్ కళాశాలల వ్యవస్థను సర్వనాశనం చేయడం కాకుండా, ఏదైతే కళాశాలలో పాఠశాలకు సంబంధించినటువంటి విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులు కాజేయాలనేటువంటి ప్రయత్నం చేసింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. సరైనటువంటి తీర్పిచ్చారు. ఇలాంటి చదువుకున్నటువంటి పేదలు, విద్యావంతులు పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి, పార్టీలు. కేంద్రంలో మరొకసారి, మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు మోడీ గారి నాయకత్వంలో మీరంతా అవకాశం ఇచ్చారు. ఇవాళ ఈ రాష్ట్రంలో 7 నెలల 8 నెలల కాలంలో ప్రభుత్వాలు వచ్చాక దేశంలో 5 సంవత్సరాల అనంతరం మొట్టమొదటిగా 16,000 టీచర్ ఉద్యోగాలకి రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. వీళ్ళని పాఠ్యం పనిచేసేటువంటి టీచర్లకు, అధ్యాపకులకు ఒక అవకాశం ఇచ్చింది కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం.
నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఈ ప్రభుత్వం. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా కార్యక్రమాల ద్వారా ఏదైతే గ్రాడ్యుయేషన్ చదువుకునేటువంటి విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు ఏమాత్రం కూడా హామీలు లేకుండా రుణాలు ఇచ్చేటువంటి పథకాలు, అనేక పథకాలని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి పార్టీలు, ఆ పార్టీలకి సంబంధించిన వ్యక్తుల్ని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం. ఇవాళ పేరాపత్ర రాజశేఖర్ గారు ఒక ఆయన ఎమ్మెల్సీగా కానంత మాత్రాన ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీ అధికారం కోల్పోయింది. ఉన్న పార్టీ అధికారం కోల్పోయింది. లేకపోతే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఆశ్చర్యపాలు కాదు. కానీ ఏదైతే గత ఎన్నికలకు కొనసాగింపు, గతంలో జరిగినటువంటి విజయ పరంపరకు కొనసాగింపుగా పేరాపత్రులు రాజశేఖర్ గారిని పెద్ద ఎత్తున గెలిపించినటువంటి రోజున ఏదైతే గత మే నెలలో మీరు ఇచ్చినటువంటి తీర్పు ఉన్నదో ఆ తీర్పుకు కొనసాగింపుగా మీరంతా కూడా ఆయన పెద్ద మెజార్టీతో గెలిపించాల్సి ఉంటుంది. ఎందుకు గెలిపించాలా? ఎవరిని గెలిపించాలా? ఎవరిని గెలిపిస్తే మాకేంటి? మాకు కలిసి వచ్చేది ఏంది? ఎవరికి ఓటేసినా ఒకటే కదా. ఇటువంటి ఆలోచన నుంచి మనంతా కూడా దయచేసి బయటికి రావాలి. మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. చదువుకున్నటువంటి వ్యక్తులు ఇవాళ రాష్ట్రంలో అందరూ ఓటేసేటువంటి అవకాశం లేదు. కేవలం గ్రాడ్యుయేషన్ చదువుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే ఓటేయాలి ఎన్నికల్లో. చదువుకున్నటువంటి వ్యక్తులు సరైనటువంటి తీర్పు ఇచ్చిన రోజున ఈ దేశంలో వ్యవస్థ మారుతుంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. కాకపోతే దురదృష్టవశాత్తు చదువుకున్నటువంటి వ్యక్తులు ఓటుని సరైనటువంటి విధంగా ఉపయోగించుకోని విధంగా దాదాపు 40-50% మంది పోలింగ్కి రాని కారణంగా ఓటు హక్కుని వినియోగించాలి అనేటువంటి ఆలోచన మనకి పూర్తిగా లేనుంది. ఇవాళ హైదరాబాద్ లాంటి మహానగరంలో దాదాపు 50% మాత్రమే ఓటింగ్ పోలు. సిటీలో, రాష్ట్ర రాజధాని తెలంగాణ. అంటే చదువుకున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరుతున్నారో, ఉద్యోగస్తులు అవుతున్నారో, గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వ్యక్తులు అవుతున్నారో వారంతా కూడా ఓటు హక్కు వినియోగించడం మీద నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఇది దేశానికి ఏమాత్రం కూడా మంచిది కాదు. దేశానికి కాదు, రాబోయేటువంటి రోజుల్లో మనకి, మన పిల్లల భవిష్యత్తుకి కూడా ఏమాత్రం మంచిది కాదు అనేటువంటి విషయాన్ని దయచేసి మీరు అంతా కూడా గ్రహించాలి అని సందర్భంగా చెప్పారు. రాజశేఖరం గారు ఆలోచించగలుగుతారు మీ అందరికీ ఏ విధంగా చేస్తే బాగుంటుంది. మీ తరఫున కౌన్సిల్లో ఆయన యొక్క వాణిని వినిపించేటువంటి ప్రయత్నం చేస్తారు. గతంలో గ్రాడ్యుయేట్ స్థానం నుంచి కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో పారిశ్రామికవేత్తలు వచ్చి పోటీ చేసి గెలుపొందినటువంటి సందర్భం. వాటికి స్వస్తి పలకాలి. ఎవరైతే గ్రౌండ్లో పనిచేసినటువంటి వ్యక్తులు ఉంటారో వారిని ఎన్నుకుని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి మరొకసారి అందరినీ పేరు పేరున కోరుతున్నా. అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేకించి ధన్యవాదాలు, నమస్కారాలు. కుటుంబ సభ్యులది ఎందుకు వాడేది ఈ పాటికే ఎక్కువ అర్థమైంది. మా పునాది ఇక్కడి నుంచి మొదలు బొమ్మగారు మాస్టర్ ఇందులో గ్యాప్ చేశారు. ఎల్కేజీ నుంచి మా పిల్లలంతా ఇక్కడే చదివారు. అంత అనుబంధం ఉంది డేండా కాలేజీతో. మరి ఈ రోజున అందరి ముందుకు రావడానికి చాలా చాలా సంతోషం. ముఖ్యంగా ఉమ్మడి అభ్యర్థిగా మన ఎమ్మెల్సీ ఎలక్షన్కి పేరాపత్రుల రాజశేఖర్ గారు మన ముందున్నారు, మీ ముందున్నారు. మరి మీరందరూ కూడా స్టూడెంట్స్ కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా విజ్ఞత కలిగి ప్రతి ఓటు కూడా ఆయన వేసినట్టయితే ఇప్పుడు నాకంటే ముందు మాట్లాడే పెద్దవాళ్ళంతా చెప్పారు. మంచి ప్రభుత్వం గొడవలంతా మన రాష్ట్రంలో ఉంది.
మంచి పరిపాలన సాగుతుంది. అదేవిధంగా మరి గౌరవనీయులు మరి కేంద్ర మంత్రిగా కూడా మన భీమవరంలో వర్మ గారు ఉన్నారు, అలాగే మన జిల్లా అధ్యక్షులుగా రాంబాబు గారు ఉన్నారు, ఎమ్మెల్యేగా అంజబాబు గారు ఉన్నారు. అదేవిధంగా మరి కాలేజీ యజమాని నరసింహరాజు గారు కావచ్చు, మన గాదిరాజు బాబు గారు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా మంచి మనసుతో ఈ రోజున ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది. పురంధేశ్వర్ గారు కానీ, మోడీ కానీ, గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కానీ, వీరందరూ కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉందో గ్రాడ్యుయేట్ సంబంధించి మన యొక్క శాసనమండలిలో 5 మంది సభ్యులు ఉంటారు. 5 మంది సభ్యుల్లో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి యొక్క విరాచమైన పాలన ఉందో ఆ పాలన సమయంలో 3 ఎలక్షన్ జరిగినాయి. ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించి ఒకటి, అదేవిధంగా తూర్పు రాయలసీమ, పడమర రాయలసీమ రెండు రాయలసీమ ప్రాంతాల్లో కూడా 3 ఎలక్షన్ జరగడం జరిగింది. ఆ 3 కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి మిత్రపక్షాలు కానీ, ప్రజలు కానీ, మీరు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ, ఉపాధ్యాయులు అందరూ కూడా సపోర్ట్ చేస్తే గెలవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 2 ఉన్నాయి, ఆ 2 కూడా ఇప్పుడు ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా అభ్యర్థిగా పేరాభక్తులు రాజశేఖర్ గారిని పెట్టడం జరిగింది. ఎంపీ కూటమి తప్పనిసరిగా మీరు కానీ, మీ స్నేహితులు కానీ అందరూ కూడా ఈ అభ్యర్థికి ఓటు వేయాలా. అదేవిధంగా మన కృష్ణా జిల్లా నుంచి గుంటూరు జిల్లా వరకు ఆలపాటి రాజా గారని 2వ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. ఇందులో కొంతమంది కృష్ణా జిల్లా వాసులు కూడా ఉంటారు, ఎందుకంటే పక్కనే మనకు ఉన్నటువంటి నైబర్ డిస్ట్రిక్ట్ ఇక్కడికి 20 కిలోమీటర్లు ఉంది. కానీ మన ఆ ప్రాంతంలో కూడా తప్పనిసరిగా ఓటు వేయాలి. అదేవిధంగా మరి ఈరోజు ఎలక్షన్స్, గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ సంబంధించినవి మరి ఈ కూటమి ప్రభుత్వం, ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు, ఎంతో ఆశయాలతో మరి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు కేంద్ర సహకారంతో మరి అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. రాబోయే రోజుల్లో స్టూడెంట్స్ అందరికీ కూడా నేను ఖచ్చితంగా చెప్పగలనండి, లోకేష్ గారి నాయకత్వంలో విద్యాశాఖ మంత్రిగా మనం ఇంకా పటిష్టమైన ఈ విద్యా వ్యవస్థని మరి బలోపేతం చేయడానికి ప్రపంచ స్థాయి మరి ఆ విద్యను మనం పోటీ పడే విధంగా మరి మన విద్యా వ్యవస్థలో కూడా సమూలమైన మార్పులు తీసుకురావడానికి లోకేష్ గారు కూడా విశేషమైన కృషి చేస్తున్నారు. నియమించడం జరిగింది. ఆయన విద్యావంతుడు, పట్టభద్రుడు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఎంపీగా చేస్తున్నారు. మరి ఆయనకి పట్టభద్రుల యొక్క సమస్యలు, అలాగే నిరుద్యోగుల యొక్క సమస్యలు, విద్యారంగానికి సంబంధించిన విషయాల మీద శాసన మండలిలో ఆయన వాయిస్ వినిపించే విధంగా మీరు అందరూ, ఆయనకి మొదటి పేరు ఆయనది పేరావతి రాజశేఖరం. ఆ మొదటి పేరు ఎదురుకున్న ఆయన ఫోటో ఎదురుకున్న గడిలో 1 అంకె వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిన కోరుతున్నాను. మన కూటమి అభ్యర్థి పేరావతి రాజశేఖర్ గారిని మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎన్డీఏ అభ్యర్థిగా నియమించడం జరిగింది. ఆయనకి బ్యాలెట్లో 1వ స్థానం వచ్చింది. దాని విధంగా మీ అందరికీ తెలుసు అది ఎన్నిక ఓటు ఎలాగేది. భీమవరం నియోజకవర్గానికి మరి వస్తే మన కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాసరావు గారు, అలాగే మా పొలిటికల్ సభ్యులు తోట సీతారామరాజు గారు, శాసనసభ్యులు అంజబాబు గారు ఆధ్వర్యంలో నియోజకవర్గం అంతా కూడా 16 బూత్లు కూడా సుమారుగా ఒక్కొక్క బూత్కి 4 బూత్లకి ఒక ఇన్ఛార్జిగా వాళ్ళ కింద మళ్ళీ 30 ఓటు మంచిగా ఎడదీయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రసారం జరుగుతుంది. 3 పార్టీల జిల్లాల అధ్యక్షులు పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా మరి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. కాలేజీలు కానీ, విద్యార్థుల విషయంలో కానీ, అదే నిరుద్యోగ విషయంలో కానీ, టీచర్ల విషయంలో కానీ అందరూ కూడా మరి ఆయన విజన్ పూర్తిగా సక్సెస్ అవ్వాలంటే మరి శాసన మండలికి పేరావతి రాజశేఖర్ గారిని పట్టభద్రుల నుంచి పంపాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. నేను అగ్రికల్చర్ బోర్డు మెంబర్ చేశాక ఆయన కూడా అందుకు